హాయ్ అండి. వెల్కమ్ టు రుక్మిణీస్ హోమ్ అండ్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సాఫ్ట్ అయిన స్పాంజీ అయిన అలాగే హెల్దీ కేక్ క్యారెట్ కేక్ రెసిపీని ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు దాకా పెరుగును యాడ్ చేసుకోవాలి. అలాగే సేమ్ పావు కప్పుతోనే రిఫైన్డ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. ముప్పావు కప్పు పౌడర్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు ఒక ఫుల్ కప్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ పెరుగు, ఆయిలు, షుగరు అంతా కూడా బాగా మిక్స్ అయిపోవాలి. ఎలాంటి లంప్స్ లేకుండా దాన్ని అలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు అలాగే ఇంకో పావు కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. మొత్తము అందులోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా, అలాగే ఇంకో హాఫ్ స్పూను సినమన్ పౌడరు. ఈ సినమన్ పౌడర్ అనేది ఆప్షనల్. టేస్ట్ బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. వాటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసేసి అలాగ మనం జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ని నెమ్మదిగా విస్కర్తో కలుపుకోవాలి. అందులోకి ముప్పావు కప్పు వరకు పాలను తీసుకుని నెమ్మదిగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఎలాంటి లంప్స్ లేకుండా మనం కలుపుకోవాలి. ఒకేసారి యాడ్ చేయకుండా అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మనకి వీలుగా ఉంటుందన్నమాట కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి. అది మనం ఎలాంటి లంప్స్ లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. దాన్ని బాగా ఓవర్ మిక్స్ చేసేయకూడదు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయండి, చెక్ చేసుకోండి. సేమ్ ఇదే మెజర్మెంట్తో చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి 1 స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, అలాగా ఇలా బ్యాటర్ అనేది లంప్స్ లేకుండా కలుపుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత అందులోకి 1 ఫుల్ కప్ వరకు క్యారెట్ని యాడ్ చేసుకోవాలి, గ్రేట్ చేసుకుని. మనం గోధుమ పిండి అవన్నీ తీసుకున్నాం కదా కప్ తోటి, ఆ కప్తో తీసుకుంటే సరిపోతుంది. గ్రేట్ చేసిన క్యారెట్ని అలానే వేసేయాలి. అందులో వాటర్ని పిండేసి వేయడం అలా ఏం చేయకూడదండి. అలా బాగోదన్నమాట. మనకి కావాలనుకుంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి క్యారెట్ను అలా మొత్తం కలిపేసుకోవాలి. మనకి ఈ కేక్ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగానే ఉంటుందన్నమాట, నార్మల్ కేక్ బ్యాటర్ కన్నా. అలానే ఉంచేసుకోవాలి, అలాగే ఉంటుంది. మనం క్యారెట్ యాడ్ చేసుకుంటాం కదా, సో మనకి కొంచెం గట్టిగానే ఉంటుంది. ఆ తర్వాత మనం కేక్ తినేది రెడీ చేసుకుందాము. దాన్ని ఆయిల్ తోటి గ్రీస్ చేసేసుకుని బేకింగ్ పేపరు వేసేసుకోవాలి. అందులోకి మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి 4-5 సార్లు గట్టిగా ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. కేక్ అనేది బాగా పొంగుతుంది అనమాట. దాన్ని మనం ప్రీహీట్ చేసుకున్న ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాన్ని నేను సాల్ట్ వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుని ఉంచుకున్నాను. కుక్కర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే అలాంటి మందపాటి గిన్నె అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత మూత పెట్టేసుకుని ఒక 30-40 నిమిషాల వరకు కేక్ని మనం బేక్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మనం మీడియంకి అలాగే లో ఫ్లేమ్కి మధ్యలో ఉండేలాగా ఫ్లేమ్ పెట్టుకుని బేక్ చేసుకుంటే మనకి కేక్ అనేది పొంగుతుందన్నమాట. ఒక 30 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోవాలి. చాక్తో కానీ టూత్ పిక్తో కానీ చెక్ చేసుకుంటే మనకి కేక్ అనే చాక్కి ఏమంటకుండా క్లీన్గా వచ్చేస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయినట్టు. దాన్ని పక్కకి తీసేసుకుని చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చుట్టూరా నైఫ్ తోటి స్క్రాప్ చేసేసుకోవాలి. చేసుకుని ఆ కేక్ని మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మనం బేకింగ్ పేపర్ వేసాం కదా, ఇప్పుడు దాన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చిందో, చూపిస్తాను మీకు. అదిగో చూసారు ఎంత స్పాంజీగా సాఫ్ట్గా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. కట్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కేక్ని మనం హెల్దీగా చేసాం కదా, గోధుమ పిండితో చేసాము. అలాగే దీనిలో మనం క్యారెట్లు కూడా యాడ్ చేసాము. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కేక్ అంటే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో,
చాలా సాఫ్ట్‌గా, స్పంజీగా. ఇది గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చేత్తో ఎంత బావుంటుందో. అదిగో చూసారా? ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్.